కాదు, మాట్లాడకూడదు కూడా. ఓకే ఓకే. కాలర్ రెడీగా ఉన్నారు భరత్. మునీర్ సిద్దిపేట నుంచి. నమస్తే మునీర్ గారు. నమస్తే అమ్మా. ఈటెల్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం మునీర్ సార్, మీ అభిమాని అండి. థ్యాంక్ యూ మునీర్. మీరు అంటే మేము ముస్లిం అయినా కానీ మీ వీరాభిమాన్ని, మీరు మంచి ఉన్నత పదవి అధిరోహించాలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏ స్వార్థం లేకుండా మంచి లీడర్షిప్, ఏది మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు ఒక పట్టుమని 10 కిలోలేదు రాజేంద్ర అంటే కూడా మీరు ఒక చెక్కు చేరిన నాయకులుగా మీరు మంచి భాషను అక్కడ అసెంబ్లీలో ప్రదర్శించారు సార్. ఆ పని చాలా అభిమానం. మాది హరీష్ రావు గారి కాన్స్ సార్ అంటే కూడా మాకు గౌరవమే. అంటే కొంచెం వ్యక్తిగతంగా మీరు మంచి ఆయుధ ఆరోగ్యాలతో అష్టాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మునీర్ కోరుకుంటుండే ఆరోగ్యంగా ఉండాలని మా మునీర్. థ్యాంక్ యూ. గిట్లే పరిచయం, గిట్లే టీవీలలో ఇక్కడ ఉంటాం కదా పరిచయం. మేము ముస్లిం అయినా చేస్తున్నాను సపోర్ట్ అన్నారు. దానికి కారణం ఏంటంటే మీరు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. నాకు మనిషి కనపడతాడు, నాకు మతం కనపడదు. మనిషిని చూస్తా కదా నేను. నా ఇంటికాడ వస్తే నీదే కులము, నీదే మతము, నీదే పార్టీ అడగను నేను. నీ బాధ ఏంది అని చెప్పి అడుగుతాను నేను. నా 25 ఏళ్ళ ప్రాక్టీస్ అది. అందుకని మేము పుత్ర సద్దిలాగా ఉన్నాం, అందరి వాళ్ళలాగా ఉన్నాం, కానీ కొద్దిరి వాళ్ళకి లేం మేము. సో ఇప్పుడు ఆయన అడిగిన దానికి ఎట్లా ముస్లిమ్స్ ఈటెల రాజేందర్ బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు ప్రచారం జూబ్లీహిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం ముస్లిం చుట్టూ తిరుగుతున్నది. రేవంత్ రెడ్డి పాకిస్తాన్, ముస్లింస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను బండి సంజయ్ కూడా మాట్లాడారు. నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలే, కానీ ఒక్కటి మాత్రం సత్యం భరత్, ముస్లింస్ అనగానే అందరూ నవాబులు కాదు. బ్యాడ్ పర్సెప్షన్ ఉంది, బ్యాడ్ ప్రచారం ఉంది. నో, ముస్లింలలో కూడా ఇప్పుడు దూదేకులా ఉన్నారు, పింజారి ఉన్నది, ఇవాళ తుర్క కాశోళ్ళు ఉన్నారు, ఇవాళ కటింగ్ షాపులు పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ లాంటి షాపులు పట్టుకొని బతికేటోళ్ళు ఉన్నారు. అసలు ఎక్కడ పంక్చర్ దుకాణాలు ఉంటాయో అక్కడ బతికేటోళ్ళు, ఎక్కడ ఇరానీ హోటల్ ఉంటాయో అక్కడ బతికేటోళ్ళు. కడుబీదరికంలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు భరత్ గారు. ఇవాళ నేను రహమత్ నగర్ పోయినాను. రహమత్ నగర్లో మోర్ దెన్ 50% ప్రజలు ముస్లిం ప్రజలు. వాళ్ళ దీనావస్థ చూస్తే బాధ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు. అందుకనే కొద్దిమంది పఠాన్లు, సయ్యదులు మాత్రమే కొంచెం ఉన్నతమైన వర్గాలు తప్ప మిగతా వాళ్ళు, మోడీ గారి భాషలో చెప్పాలంటే పసమంద ముస్లిములు దాదాపు 70% ఉంటారు వాళ్ళు, పేదరికంలో ఉంటారు. అలాంటి వాళ్ళకు తప్పకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నేను అడుగుతున్నా, ఇలా బియ్యం ఇస్తాం ముస్లింలకి ఉంటుంటారా? పెన్షన్ ఇస్తాం ఉంటామా? ఇలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏమైనా పరికరాలు ఇస్తాం ఇవ్వకుండా ఉంటామా? ఇలా ట్రీట్మెంట్ ఇస్తాం. అసలు ఎంత పిచ్చి అదండి. ఈ దేశంలో భారత ప్రభుత్వం నడిపేదానికి భారత ప్రజానికాన్ని నడుపుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి బాధ్యత ఉంటుంది తప్ప నేను ఈ వర్గానికి మాటలు ఎన్ని అని మాట్లాడవచ్చు భరత్ గారు. ప్రాక్టీస్ ఏంటి చెప్పండి. ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వము అంటారు ఒక్కోసారి. ముస్లింలకు రిజర్వేషన్ కాదు, ముస్లింలు కూడా బీసీబీలో భాగం అనే విషయం చాలా మంది చెప్పలేకపోతున్నారు. మొత్తం మంది కాదు కదా మీరు చెప్పిన దూదేకులు, పింజారి వీళ్ళే కదా. ఇప్పుడు మన దాంట్లో కూడా 70% ఉంటారండి వాళ్ళే. మీకు పేద ముస్లింలు ఇలా 60%, 70% ఉంటారు. వాళ్ళంతా బీ గ్రూప్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలం రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 4% ఇచ్చిందో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ 4% రిజర్వేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ వస్తుంది. బీ గ్రూప్ లో ఉన్న ముస్లింలకు మాత్రం ఎక్కువ మార్కులు వస్తే కూడా సీట్లు వస్తలేవు. వాళ్ళు ఏం మొదలుపెట్టుకుంటున్నారు, మేము బీసీలో ఉన్నామని చెప్పి సంతోషపడ్డాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ముస్లిం 4% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇలా ఉన్న వాళ్ళకే తక్కువ మార్కులు వచ్చిన సీట్లు వస్తున్నాయి, మాకు వస్తలేమనే బాధ ఉంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు సరిచేయాల్సి ఎక్కడ ఉన్నది. ఎట్లా ముస్లిం రిజర్వేషన్ బీసీని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? బీసీఈ డిఫరెంట్. నేను మళ్ళీ మతం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ముస్లింలలో ఉండేటువంటి పేద కులాలు ఏవైతే ఉన్నాయో ఉన్నారు అంటున్నా, ఉన్నారు.
కొత్తగా చేసేది ఏం లేదు నువ్వు. అవును, వాళ్ళకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఎస్, ఈడబ్ల్యూఎస్ వచ్చిందా? ఈడబ్ల్యూఎస్ నేను భరత్ మళ్ళీ మీ వేదిక నుంచి చెప్తున్నా, ఈ దేశంలో రిజర్వేషన్లో లేని కులం లేదు. మీ బ్రాహ్మణులు కూడా రిజర్వేషన్ ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఈడబ్ల్యూఎస్ ఎస్, అంటే అరే డెఫినెట్ కదా. బ్రాహ్మణం జనరల్ ఇంతకుముందు ఏముండే, మేము వైశ్యులము, మేము బ్రాహ్మణము, మేము వెలమలము, మేము కమ్మ, మేము రెడ్డి అని ఎట్లా అనుకున్నాం. ఎకనామిక్ పరంగా అందరికీ వచ్చాయి, మాకు రిజర్వేషన్ లేవు, మీరు కొత్త అల్లుళ్ళలాగా అని చెప్పి మనం అనేది. ఇప్పుడు మీరు ఎస్సీలు కాబట్టి మీరు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, మీరు ఎస్టీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తారు, మీరు బీసీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తారు. ఇవాళ ఈ దేశంలో ప్రతి కులం వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, వాళ్ళు వెలమలు కావచ్చు, అందరూ కూడా రిజర్వేషన్ బ్రాకెట్ లో ఉన్న విషయం వాస్తవమా కాదా చెప్పు భరత్. ఈడబ్ల్యూఎస్ తర్వాత అందరికీ అవకాశం వచ్చింది. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత బీసీ బి గ్రూపులో, బీసీ డి గ్రూపులో ఏదైతే ఉన్నారో వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ వస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, దాన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాబట్టి, వాళ్ళ అగ్రకులంలో ఉన్నప్పటికీ కూడా బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళు చెందాలి కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ రిజర్వేషన్లు కేవలం వీళ్ళకే వస్తున్నటువంటి మాట కొట్టేయాల్సి అక్కడి ఒకటి. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోద్ది అని ఒక వాదన ఉండే, మీకు తెలుసు. చిన్నప్పుడు మేమంతా ఉద్యమాలు చేసి అప్పుడు ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు లా కాలేజీలు వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటలేదా చెప్పండి మీరు. అవును, ఒక ఎస్సీ 250 మార్కులు వస్తే సీట్ వస్తుందండి, మెడికల్ సీటు సపోజ్. ఇవాళ డబ్బులున్న వాళ్ళు, ఒక బ్రాహ్మణులైనా ఒక వైశ్యులైనా 200 మార్కులు వచ్చినా కూడా నువ్వు సీట్ కొనుక్కోగలుగుతున్నావు కదా. కాదంటే చెప్పమని చెప్పండి. అంటే మీ ఉద్దేశం రిజర్వేషన్స్ కంటిన్యూ